బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? हाँ అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? फेवरेट विष्णुप्रिया విష్ణుప్రియ. సీత. సీత. సీత అందరికి ఎక్కువ గొడవలు పెడుతుంది అని అంటున్నారు కదా, మరి మీరేమనుకుంటున్నారు? సీత ఏమి గొడవలు పడట్లేదు. తను జెన్యున్ గానే ఉంది. మొన్న దోశ కూడా అయింది కదా, అందులో అసలు ఎవరిది మిస్టేక్? ప్రేరణదా లేకపోతే ప్రేరణది విష్ణుప్రియదా? ప్రేరణదే అంత అంటే ఫుడ్ విషయంలో అంత సీరియస్ గా ఇవ్వక్కర్లేదు తనకి. అంటే మణికంఠ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు కదా అందులో, మరి మణికంఠ మణికంఠ సరే తను అడిగింది వేద్దామని అన్నాడు, ఈమె కొంచెం సీరియస్ గా ఇచ్చేసరికి తను ఫీల్ అయింది. అంటే ఇప్పుడు బిగ్ బాస్ ఓన్లీ 1 వీక్ లో 14 అవర్స్ మాత్రమే ఫుడ్ కుక్ చేసుకోవాలి అని చెప్పాడు కదా, మరి సరిపోతుంది అంటారా టైం? ఎంతసేపు కుక్ చేసుకోవడం, ఫాస్ట్ గానే కుక్కర్సే కదా ఇప్పుడు. ఎగ్స్ గేమ్ అనేది ఎలా అనిపించింది టాస్క్? పర్లేదు బాగా. కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్స్, ఈ సీజన్ లో టాస్క్లు కానీ గేమ్లు కానీ ఎలా అనిపిస్తున్నాయి? ఈ సీజన్ లోనా బాగుంది. భాష ఉండుంటే ఇంకా బాగుంది అనిపిస్తుంది. ఒకవేళ రీఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది? బాగుంటది. అంటే ఇంతకు ముందు ఏం మిస్టేక్స్ అయినాయో మళ్ళీ రిపీట్ చేయరు కదా. అంటే ఈసారి మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ప్రియాంక వచ్చే అవకాశం ఉందని వినిపిస్తుంది. సో ప్రియాంక వస్తే బాగుంటది అంటారా? అసలు ఆమె వర్త అంటారా? ప్రియాంక ఎవరు? లాస్ట్ సీజన్ లో ఉంది కదా, పుట్టి ఉంటది ప్రియాంక. గుర్తులేదు. శోభతో ఉండేది కదా ప్రియాంక శివ్. పోనీ వదిలేండి. ఓకే ఓకే. ఆ అమ్మాయి వస్తది అని అంటున్నారు, మరి అమ్మాయి వస్తే ఎలా ఉంటుంది? కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయితే బాగుంటది తనకన్నా. అయితే మీరు ఇంకెవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు ప్రీవియస్ సీజన్? బేబక్ కూడా బాగానే ఎంటర్టైన్ చేసేవాళ్ళు, ఆవిడని తీసుకొస్తే బాగుంది. మొన్న నామినేషన్స్ జరిగాయి కదా, నామినేషన్స్ లో కరెక్ట్ రీజన్ కనిపిస్తుందా మీకు అసలు? నామినేషన్స్ లోనా అదే భాషని అలా తీసేయడం బాగా అనిపించలేదు. అంటే వీళ్ళ ఒపీనియన్ ఏంటి, మన పీపుల్ ఒపీనియన్ తీసుకోవాలి కదా, హౌస్ మేట్స్ ఒపీనియన్ తో తీసేసారు కదా. సో అయితే వీళ్ళు ఇప్పుడు చూసుకున్న గేమ్స్ లో గొడవలు ఎక్కువగా అవుతున్నాయి కదా, నిన్న చూస్తూనే ఉంటారు మీరు, ఒకరి మీద ఒకరు పడేసి కొట్టుకోవడం కానీ ఇలాంటివి. టీఆర్పీ కోసం అనుకుంటారు స్టన్స్. అంటే ఏదైనా కంటెంట్ క్రియేట్ చేయాలి కదా, మేము కనిపించాలి కదా, వాళ్ళకి కనిపించాలన్నట్టు, స్క్రీన్ టైం ఎక్కువ కావాలన్నట్టు చేస్తున్నట్టు అనిపించింది. కానీ గేమ్ పైన ఫోకస్ చేయట్లేదు అంటారా? అంటే ఇంకా టాప్ 5 ఎవరు ఉంటారు అనుకుంటారు? విష్ణుప్రియ, సీత, నిఖిల్, ఇంకా ఎవరు వాళ్ళు ఉంటారు. ఆదిత్య ఓం ఏమైనా మారాడా, మరి అలానే ఉన్నాడా? ఆదిత్య ఆయన వేస్ట్, ఆయన ఎలిమినేట్ అయిపోతారు. ఎలిమినేట్ అయిపోతాడా? ఉండరు ఆయన. నాగమణి కంటలో ఏమైనా చేంజ్ కనిపిస్తుందా మరి? కొంచెం పర్లేదు కానీ ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. ఏదైనా మారిండు అనుకునేలోగా మళ్ళీ ఏదో ఒకటి. సో మళ్ళీ సింపతి ట్యాక్ ట్రై చేస్తారా? మధ్య మధ్యలో ఒక్కోసారి